అందరికీ నమస్కారం. మనము ఉమెన్ని రెస్పెక్ట్ చేయాలి అని చెప్తా ఉంటాం, కానీ ఉమెన్ని రెస్పెక్ట్ చేయడం అంటే ఏంటి అనేది మనం పిల్లలకి నేర్పించాం. సో మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అసలు ఉమెన్ని రెస్పెక్ట్ చేయడం అంటే ఏంటి అని బేసిక్గా మనం వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. వాళ్ళు ఆలోచించే ధోరణి కానీ వాళ్ళు ప్రవర్తించే మార్గం కానీ మార్చుకునే అవకాశాలు ఉంటాయి. మీరు ఏం చేయక్కర్లేదు, వాళ్ళ దగ్గర అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడకుండా ఉండండి. అన్నెసరీగా టచ్ చేసి వాళ్ళకి అన్కంఫర్టబుల్గా చేయకండి. వాళ్ళు ఏదైనా పర్సూ చేయాలనుకుంటే ఊరికినే బ్లంట్గా ఇదొద్దు అదొద్దు అని చెప్పకుండా జడ్జ్ చేసేయకుండా ప్రొఫెషన్ని జడ్జ్ చేసేస్తారు. మీ ఈ ప్రొఫెషన్ అయితే ఎలాగుంటుంది, ఆ ప్రొఫెషన్ అయితే అలా ఉంటుంది. ఏ ప్రొఫెషన్ చెడ్డది కాదు, ఏది గొప్పది కాదు. మనం చేసే డిగ్నిటీ ఉండాలి. ఏదైనా సరే మనం ఎట్లాగా దాన్ని ప్రవర్తిస్తున్నామో, మనం దాన్ని ఎలా కండక్ట్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి మనకి అవతల వాళ్ళ నుంచి రెస్పెక్ట్ వస్తుంది. సో మిమ్మల్ని మీరు కరెక్ట్గా కండక్ట్ చేసుకోవడం మీ పిల్లలకి నేర్పించలేదు అనుకోండి, సో ఆబ్వియస్గా వాళ్ళు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా ఆ రెస్పెక్ట్ దొరకదు సొసైటీ నుంచి. సో హౌ యూ నీడ్ టు కండక్ట్ విత్ అదర్స్, మీరు సొసైటీలో మిమ్మల్ని ఎలా చూపించుకోవాలి అన్నది మన ప్రవర్తనలోనే ఉంటుంది. కాబట్టి అది కూడా మనం పిల్లలకి నేర్పించాలి. ఈ విధంగా ప్రవర్తించి ఈ విధంగా మనం పాటిస్తే మహిళల పట్ల వాళ్ళు చాలా సెక్యూర్డ్గా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. వాళ్ళు కూడా అచీవ్ చేయగలుగుతారు. ఈ నేషన్ బిల్డింగ్లో ఖచ్చితంగా వాళ్ళు పార్టిసిపేట్ చేయగలుగుతారు.